హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన 70 రోజుల ఎకానమీ ప్లాన్ని చూడబోతున్నాం. సో ఇది చాలా చాలా తక్కువ ఖరీదు అనమాట. 70 రోజుల పాటు రావటం జరుగుతుంది. ఇదే ప్లాన్ వేరే నెట్వర్క్లో మనం తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 500కి పైనే ఉంటుంది. సో 70 రోజుల ప్లాన్ బిఎస్ఎన్ఎల్లో ఎంత, దీనికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి చేరువవుతుంది. లైక్ చేసిన తర్వాత మీరు కింద చూస్తే కనుక మనం ఇట్లా కామెంట్స్ దగ్గర ఇట్లా స్క్రోల్ చేస్తే కనుక హైప్ అన్న ఆప్షన్ వస్తుంది అనమాట. హైప్ అన్న ఆప్షన్ని మీరు ఓకే చేసి సెలెక్ట్ చేస్తే కనుక మన వీడియో అనేది చాలా మందికి చేరువవుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే చాలా మందికి చేరువై మన వీడియో ర్యాంక్ అవటానికి ఇది ఒక అవకాశం అనమాట. సో అందుకని మీరు లైక్ చేసిన తర్వాత కింద చూస్తే కనుక హైప్ అని ఉంటుంది. హైప్ కూడా చేయండి, మన వీడియోని చాలా మందికి చేరువవుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 70 రోజుల ప్లాన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. 70 రోజుల ప్లాన్ మనం రీఛార్జ్ చేసుకోవాలంటే వేరే నెట్వర్క్లో అయితే దాదాపుగా 500 పైనే అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం 197 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే చాలన్నమాట. మనకి ఇక్కడ 70 రోజుల ప్లాన్ అయితే వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 70 రోజుల ప్లాన్లో ఏమేమి వస్తాయంటే అన్లిమిటెడ్ కాలింగ్ రానే వస్తుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్లు మనకి రావటం జరుగుతుంది. అంతేకాకుండా రోజుకి 2 GB డేటా మనకి రావటం జరుగుతుంది. ఈ డేటా 2 GB మనం వాడేసామనుకోండి, అప్ టు 40 KB దాకా స్పీడ్ అయితే పడిపోతుంది. కానీ డేటా మనం వాడుకోవచ్చు అనమాట. అంటే మన యూట్యూబ్ అట్లాంటి వీడియోస్ అయితే చూడటానికి కుదరదు. కానీ ఏదైనా బ్రౌజింగ్ చేసుకోవడానికి ఆ 40 KB స్పీడ్ సరిపోతుంది అనమాట. సో రోజుకి మనకి 2 GB డేటా అనేది రావటం జరుగుతుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా మనకి 15 డేస్ మాత్రమే వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఓన్లీ ఇన్కమింగ్ మాత్రమే వస్తుందన్నమాట. సో ఎవరికైతే మనకి ఇన్కమింగ్ కావాలి అనుకుంటుంటారో అటువంటి వారికి 70 రోజులు ఇన్కమింగ్ కావాలి అంటే కనుక ఫస్ట్ 15 రోజులు మాత్రం మనకి చెప్పినట్టు ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాలింగ్, తర్వాత 2 GB డేటా అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి ఓన్లీ ఇన్కమింగ్ మాత్రమే, తక్కిన 55 రోజులు ఇన్కమింగ్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది అనమాట. మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఇంకా ఎక్కువ రోజులు కావాలి, 500 లోపే ప్లాన్ కావాలి అంటే కనుక మనం 439 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక 90 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో డేటా ఏమీ రాదనమాట. అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రం ఇందులో రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చరికి 90 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ లేవు. డైరెక్ట్గా మనకి 90 రోజుల పాటు మనం అన్లిమిటెడ్గా కాలింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇందులో మనకి 300 ఎస్ఎంఎస్లు ఇస్తారు. డేటా అయితే రాదు ఇందులో, కానీ అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రం మనం 90 రోజులు చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే బెస్ట్ ఆఫర్ అనమాట. ఎవరికైతే ఇంట్లో వైఫై ఉండి మనకి డేటా ఏం అక్కర్లేదు, అప్పుడప్పుడు ఏమైనా ఎస్ఎంఎస్లు బ్యాంక్కి సంబంధించిన రావాలి అనుకుంటే కనుక ఈ 2 ఆఫర్లు చాలా మంచి అనమాట. ఇన్కమింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అవుట్ గోయింగ్ కావాలంటే కనుక మనకి 439 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రెండిట్లో మీకు ఏ ప్లాన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.